సావాసాలకి ఎవరిని బిడ్డలారా, కొంతమంది సావాసాలకి వెళ్ళొద్దు. బైకులు ఎక్కించినా, కార్లు ఎక్కించినా, మా అమ్మని రమ్మని పిలిచినా, విందు విలాసాలకు పిలిచిన, భక్తి లేనివాడైతే, మారు మనసు లేనివాడైతే, ప్రభుని ఎరగనివాడైతే, కోటేశ్వరుడైన నీకు పెంటతో సమానం అని సావాసం. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఖర్చు అయ్యేదాకా చూడద్దు. ఖర్చు అయితే మళ్ళా నువ్వు సంపాదించుకోవటానికి నువ్వు చిన్న కుమారుడు కాదు. అంత భక్తి, అంత నిరీక్షణ, తండ్రి ఇల్లు నీకు కనబడదేమో. తప్పిపోయిన వారు ఎక్కువ జీవితాల్లో దేవుని అసహించుకున్నారు, దేవుని దూషించారు, దేవునికి వ్యతిరేకంగా లేచి పతనమైపోయారు. కానీ తండ్రి ఇంటికి వచ్చిన వాడు ఇతడు ఒక్కడే. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మీ ప్రవర్తన ఫలమే కొన్ని కార్యాలు మీ బ్రతుకుల్లో జరగకుండా ఆపడానికి మీ ప్రవర్తన, ఆశీర్వాదం లేకుండా ఉండటానికి ప్రవర్తన, శ్రమ ధూళిలో నుండి మొలవల, బాధ భూమిలో నుండి పుట్టల, నరుల యొక్క దుష్ట ప్రవర్తన దీనికి కారణం.